పక్క అన్న ఒకసారి సంగం మండలం జెండాదిప్ప పంచాయతీ చాలా పెద్ద పంచాయతీ. ఇక్కడ క్యాన్వాసింగ్ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. స్థానిక నేతలు, స్థానికులు, ఇక్కడ ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా మంగళ హారతిలో, పూర్ణ హారతితో మమ్మల్ని ఈరోజు ఇక్కడ స్వాగతం పలుకుతాం. తెలుగుదేశం పార్టీ కోసం వారు ఎదురు చూస్తున్నటువంటి చూపులు, వారు ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందా, మన నియోజకవర్గాన్ని 10 సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి అభివృద్ధిని తిరిగి మళ్ళీ కొనసాగించుకుంటూ ముందుకు వెళ్దామా అనేటటువంటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ ఊర్లో అందరి ముఖాల్లో మేము చూస్తూ ఉన్నాం. తప్పకుండా అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాం, రేపు తెలుగుదేశం పార్టీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చేది తెలుగుదేశం పార్టీయే, ఇక్కడ గెలిచేది కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారే. కాబట్టి మీ ఊరికి కావాల్సినటువంటి అన్ని రకమైనటువంటి మౌలిక వసతులు, రోడ్లు కానీ, రైళ్లు కానీ, లైట్లు కానీ, అన్ని ఇళ్ల స్థలాలు కానీ, ఇవన్నీ కూడా తప్పకుండా అందరికీ చేరే విధంగా మా వంతు కృషి చేస్తాము అని చెప్పి కూడా ఈ ఊర్లో వాళ్ళందరికీ కూడా మాటిస్తూ ఉన్నాం. ఇప్పటికే మీరు ఆహ్వానిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే మంచి మెజారిటీతో ఈ యొక్క జెండాదిబ్బ ప్రాంతంలో, ఈ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి రాబోతుంది అనే విషయాన్ని మాకు ఇట్టే అర్థమవుతూ ఉంది. తప్పకుండా మీ కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా ఆ భగవంతుని ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మీ అందరికీ చేరువై మీకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు, మీకే సమస్య వచ్చినా ముందు మేము ఉండి తీర్చేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాము అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మీరు ఆశీర్వదించి దీవించాల్సినటువంటి ఓట్లు రేపు అసెంబ్లీకి ఆనం రామనారాయణ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపైన, అదేవిధంగా పార్లమెంటుకి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మీరు ఘనమైన మెజార్టీని ఇక్కడి నుంచి మాకు ఇస్తారు అని చెప్పి కూడా మేము అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.